అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆగస్టు 15వ తారీఖు అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా పండుగగా జరుపుకున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా రాజకీయ నేతలైతే ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. మన దేశం కోసం పోరాడిన వీరుల్ని స్మరించుకుంటారు, వాళ్ళకి జోహార్లు తెలుపుతారు, అలాగే జెండా వందనం చేసి సాల్యూట్ చేస్తారు. ఇదంతా కూడా దేనికి అంటే మనకున్న దేశభక్తిని ఈ విధంగా చూపించడానికి ఒక మార్గం అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా జెండా వందనం చేశారు, సాల్యూట్ చేశారు, తన దేశభక్తిని చూపించుకున్నారు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జెండా వందనాన్ని జరుపుకోలేదు? అసలు ఈ కార్యక్రమానికి ఎందుకు అటెండ్ కాలేదు? ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఎక్కడా కూడా జెండా వందనానికి అటెండ్ కూడా కాలేదు. ఎందుకంటారు? అంటే తన పార్టీ కార్యాలయంలో కూడా ఒకటి జరిగితే అక్కడ కూడా వెళ్ళలేదు. ఎందుకు అంటే దీనికి రెండు కారణాలు చెప్పుకుంటున్నారండి. ఒకటేమో మెయిన్ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఓడిపోవడం, దానికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని అనుకోవడం. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా జరిగిన పులివెందుల ఎన్నికల్లో కూడా ఓడిపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, అధికారం ఉంటేనే, విజయం ఉంటేనే దేశభక్తి చూపించుకుంటారా? ఇవేమీ లేకపోతే దేశభక్తి అనవసరమని ఈ ఒక్కదానికి ఆన్సర్ చేయండి. అంటే తనకి స్వలాభం ఉంటేనే దేశభక్తి ఉంటుందా? ఇది ఎక్కడి రూల్ అండి? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి కనీస దేశభక్తిని కూడా, ఒక దేశానికి గౌరవించడం కూడా తెలీదా? రేపొద్దున ఇది ఇంతమంది ఇలా మాట్లాడుకుంటారనే కనీస విచక్షణ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? వాళ్ళ పార్టీ కార్యాలయంలో కూడా జరిగిన అక్కడ కూడా వెళ్ళలేదు. దానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పారంట. పార్టీని ఎలాగ అప్పచెప్తే ఓకే, స్కాములు చేసుకోండి, అది చేసుకోండి అంటే ఓకే, దేశభక్తిని కూడా వేరే వాళ్ళకి కూడా మళ్లించడం అంటే నాకు తెలిసి మొట్టమొదటి రాజకీయవేత్త అనుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని. జెండా వందనం చేయకుండా ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వని ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు అని రేపు నుంచి మనం అందరికీ చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. పోలే ఎక్కడికి వెళ్ళట్లేదా అంటే రీసెంట్గా భీమవరంలో ఒక మాజీ ఎంపీ కుమార్తె పెళ్ళికి కూడా అటెండ్ అయ్యారు కదా. మరి ఎందుకు చేసుకోలేదు? సరే, ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు, ఎప్పుడు బెంగళూరులో ఉంటున్నారు ఓడిపోయిన తర్వాత. కనీసం అక్కడైనా సరే, ఎక్కడైనా చాలా చోట్ల జరుగుతుంది కదా బెంగళూరులో కూడా, మరి అక్కడ కూడా ఎందుకు అటెండ్ కాలేదు? అంటే అక్కడికి వెళ్తే ఎవరు జనాలు రారు అని చెప్పేసి నన్ను ఎవరు గుర్తుపట్టరు, నాకు కావాల్సిన నినాదాలు రావు, జైలు కొట్టరు అని చెప్పేసి అక్కడ కూడా ఆ ఉద్దేశంతోనే వెళ్ళలేదా? ఇది ఎక్కడ న్యాయం అండి? దేశం మీద గౌరవం లేనివాడు ఒక రాజకీయ పార్టీని ఎలా నడుపుతాడు? ఒక పార్టీకి నాయకుడిగా ఎలా ఉంటాడు? ఒకవేళ గెలిస్తే ప్రజలను ఎలా పట్టించుకుంటాడు అనేది ప్రజలకు చాలా క్లారిటీ వచ్చేసింది. మీకు ఇచ్చిన 5 ఏళ్లలో ఎటువంటి ప్రయోజనం లేకుండా పనులు చేసి మొత్తం మీకు కావాల్సినంత దోచేసుకుని రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇప్పుడు కూడా దేశాన్ని అవమానించారు. నేను ఈ పాయింట్ని ఎంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఒక రాజకీయ నాయకుడిగా గ్యారంటీగా చెయ్యాలి. కొంతమంది అనొచ్చు నన్ను, చేస్తేనే దేశభక్తి ఉన్నట్ట లేకపోతే లేనట్ట అని. చెయ్యాలి, కనీస బాధ్యత కూడా లేదా? ఎంతమంది మంత్రులు నిన్న ప్రతి ఒక్కరూ వెళ్ళి జెండా వందనం చేయలేదు? ఎంతమంది రాజకీయవేత్తలు చేయలేదు? అధికారం ఉంటేనే చేస్తారా, లేకపోతే చేయరా? ఇదేనా మీ దేశభక్తి? దేశం గురించి చాలా గొప్పగా మాట్లాడతారు కదా, ఇదే మీ దేశభక్త? కొంతమంది ఏమంటున్నారంటే, ఇంట్లో ఉన్న తల్లిని చెల్లిని పట్టించుకోవడం, ఇంకా దేశం గురించి ఏం మాట్లాడతారులే అనుకున్నట్టుగా అప్పుడు అయిపోయింది. ఈ చర్చ అంతా అంతవరకు తీసుకెళ్తుంది. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చూస్తుంటే అంటే అలాగే వెళ్తున్నారు, చాలా చోట్లకి పరామర్శలకు వెళ్తున్నారు, గంజాయి బ్యాచ్కి సపోర్ట్ ఇస్తున్నారు, దోపిడీ చేసే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు తప్ప, ఆఖరికి జైలుకి వెళ్ళి పరామర్శిస్తున్నారు తప్ప దేశాన్ని గౌరవించే విధంగా కనీసం జెండా వందనం కూడా చేయట్లేదు. సో దీంతో ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి లాభం లేకపోతే ఏమీ చేయరు అని చెప్పేసి. సో గాయ్స్, ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.